భామాస్ కిచెన్. నమస్తే అండి, నా పేరు హేమ. నేను ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేయబోతున్నాను. నా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని నా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు అటుకులు పులిహోర చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇదిగోండి, ఒక పెద్ద గ్లాసు అటుకులు తీసుకున్నాను నేను. ఈ అటుకులు ఇట్లాగా కొంచెం లావుగా ఉండాలన్నమాట. పలచగా ఉంటాయి కొన్ని, అవి తెచ్చుకోకూడదు. మీరు ఇది చూసుకుని తెచ్చుకోండి. ఇలా ఉండాలి, కొంచెం తిక్కుగా ఉన్న అటుకులు తెచ్చుకోవాలి. ఓకేనా? తాలింపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి 1, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, కొంచెం జీడిపప్పు, సాల్ట్, ఆయిల్, కొంచెం పల్లీలు, ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నాను నేను, కరివేపాకు, అటుకులు కడగడానికి వాటర్ తీసుకున్నాను. తయారీ విధానం చూద్దామండి. ఇది పాన్ పెట్టుకున్నాను. మూడున్నర స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులో జీడిపప్పు వేయించి జీడిపప్పు వేగిందండి. దీన్ని బౌల్లో తీసుకుంటున్నాను. లాస్ట్లో పైన వేస్తాను, అందుకని ముందు వేయించి తీసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, పల్లీలు, కరివేపాకు, ఈ తాలింపు వేగేలోపు మనం అటుకులు ఒకసారి వాష్ చేసుకుందాము. ఇవి త్వరగా నానిపోతాయి, అందుకని ఫాస్ట్గా మనం కడిగేసి వేసేసేయాలి. ఇలా కడిగేసుకుంటున్నాను. ఫస్ట్ కడిగేసి వాటర్ తీసుకోవాలి, డస్ట్ అది ఉంటుంది కదా. ఇప్పుడు వాటర్ వేసి ఎక్కువ నానకూడదు అన్నమాట. ఇది వేగేలోగానే సరిపోతుంది ఆ నానటం. పసుపు వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నాను, ఓకేనండి. తాలింపు వేగింది. ఇప్పుడు నేను ఇలా స్క్వీజ్ చేసి ఇలా వేయాలి. బాగా ముందు నానబెట్టే ఉన్నారనుకోండి, పేస్ట్ కింద అయిపోతాయి. ఇది
జస్ట్ మన తాలింపు వేగేటప్పటికి సరిపోతుంది. తాలింపు వేసాక మనం వాటర్లో వేసుకుంటే ఆ టైం సరిపోతుంది ఇది నానటానికి. చాలా క్విక్గా అయిపోద్దండి ఇది. పిల్లలకు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా పెట్టచ్చు, మార్నింగ్ అయినా పెట్టచ్చు. ఇందులో ఐరన్ ఉంటుంది, అటుకుల్లో ఇవన్నీ పప్పులు అవన్నీ వేస్తాం కదా, వాటిల్లో ప్రోటీన్ ఉంటుంది. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. క్విక్గా అయిపోద్ది, హెల్దీ. చూసారు అప్పుడు అయిపోయింది. ఇలా పొడి పొడిగా వస్తుంది. అదే ఎక్కువసేపు నానబెట్టారు అనుకోండి మీరు, ముద్ద కింద పేస్ట్ కింద వస్తుంది. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక లెమన్ పిండుకోవాలి. రసం బాగానే వచ్చింది. 2 కాయలు సరిపోతుందండి. ఒక్కోసారి రసం తక్కువ ఉంటుంది, అప్పుడు ఎక్కువ వేసుకోవాలి. పైన జీడిపప్పు. ఓకే అండి, అయిపోయింది, రెడీ. బౌల్లో తీసుకుందాం. ఓకేనండి, హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ. Thanks for watching.